అరవింద్ విషయంలో మాలినికి, మల్లికి ఊహించని షాక్ తగిలిందంటే అవుననే చెప్పుకోవాలి. అయితే గౌతమ్‌కి వేరే నర్స్ ద్వారా మళ్ళీ అరవింద్ దగ్గరికి వెళ్తుందన్న విషయం స్పష్టమైపోయింది. దాంతో గౌతమ్ ఊహించని ప్లాన్ ఒకటి వేస్తాడు. అదేంటి అంటే అక్కడ నర్స్‌ని సెట్ చేసి మాలినిని అరవింద్‌కి దూరం చేద్దామని ప్లాన్ చేస్తాడు. అయితే అరవింద్ కార్‌లో మాలిని కార్‌లో అరవింద్ ఎక్కినప్పటికి కూడా మాలిని చూసుకోదనమాట. అయితే చూసుకోకుండానే వాళ్ళని దింపడం జరుగుతుంది. ఆ తర్వాత ఆఖరిలో స్ట్రెచర్‌ని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తున్నప్పుడు మాలినికెందుకో అది అరవింద్ అన్న డౌట్ వస్తుంది. ఆ తర్వాత లోపలికెళ్ళి చూద్దాం అనుకుంటే అక్కడ అరవింద్‌ని ఉన్న ప్లేస్‌కి మాలినిని లోపలికి రానివ్వరనమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే అదే సమయంలో మళ్ళీ అక్కడికి రావడం జరుగుతుంది. అయితే మల్లిని గౌతమ్ చూస్తాడు కానీ గౌతమ్‌ని మల్లి చూడదనమాట. అయితే ఇక ఆ తర్వాత ఏమవుతుంది అంటే, మళ్ళీ మాలిని ఇద్దరు కలుసుకుంటారు. అరవింద్ ఏడి అనంటే, "నేను కూడా దానికోసమే వచ్చానక్క" అని చెప్పేసి ఇద్దరు కూడా నర్స్ దగ్గరికి వెళ్లారు. అయితే అప్పుడు మాలిని దగ్గరికి ఆ నర్స్ వచ్చి, "ఇప్పుడే కదండీ మీరు కొంతమందిని తీసుకొచ్చారు కదా! అక్కడ వాళ్ళే అరవింద్ వాళ్ళు" అని చెప్పేసి చెప్పడంతో ఇక మాలిని షాక్ అయిపోతుంది. ఈలోపు గౌతమ్ ఏం చేస్తాడంటే, వాళ్ళని వేరే హాస్పిటల్‌కి మార్పించేలాగా ఆ నర్స్‌ని సెట్ చేసి అరవింద్‌ని వేరే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తాడు. దాంతో మాలిని, మల్లి ఇద్దరికీ కూడా అరవింద్ వచ్చాడు అన్న విషయం తెలుస్తుంది గానీ, అరవింద్ బ్రతికి ఉన్నాడన్న విషయం తెలుస్తుంది గానీ, కలవడం మాత్రం కుదరదనమాట. దాంతో ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తారుమారవుతుంది.